చాలా బాగాలేదు. కంగువా కంగువా వేరే ఏమైనా ట్రై చేస్తుంటే బాగుండు, అదేమంత బాగుంది. బట్ కొత్తగా ట్రై చేశాడు, చాలా బాగుంది. బాగుంది, అదే హైలైట్ గా. ఓవరాల్ గా ఎలా అనిపించింది మూవీ? నాట్ సో గుడ్. పిక్చర్ అంతా రక్తపాతం యుద్ధాలు ఎవరు నచ్చద్దా? లేడీస్ అసలు చూడలేరు. నేను మా అబ్బాయి తీసుకొచ్చాడు, దేవరలాగా ఉంటుంది అనుకున్నాను. దేవర బాగుంటుంది కదా, దాని సబ్జెక్ట్ ఉంది. వీళ్ళు పెద్ద సబ్జెక్ట్ కూడా ఏం లేదు. సూర్య యాక్టింగ్ బాగా చేశాడు, విలన్ బాగుంది. వాడు బాబీ దయాల్ది బాగుంది, యాక్టింగ్ అందరిది బాగుంది. కానీ లేడీస్కి నచ్చదు. రక్తపాతం అంతా యుద్ధాలు. నాకు రైటింగ్ తెలియదు, నాకు బిలో యావరేజ్ అనమాట. పాటలు ఏం లేవు, 2 పాటలు ఏమో బాగున్నాయి. అబ్బాయి చిన్న బాబు గురించి పాడతాడు అతను కార్తీక్. అంతవరకు 10కి 5 ఇస్తా, సగమే ఇస్తా. ఏం లేదు కానీ స్టోరీ డైరెక్షన్ జస్ట్ దే ట్రైడ్ ద ఫిలిం అన్నట్టు అనిపించింది అంతే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరహో ఉంది, కానీ ప్లేస్మెంట్స్ అంతా కొంచెం ఆడ్గా ఉంది అంతే. ఆడ్గా ఉంది కొంచెం. కైండ్ ఆఫ్ లెట్స్ హోప్. సూర్య యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. సూర్య ఈజ్ అంటే ఇంకా మన తెలుగువాడు అని చెప్పుకోవాలి మనం, అంత చాలా బాగా చేశాడు సూర్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. సూర్య స్టోల్ ది షో, 1 man షో. తను అసలు బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి చేశాడు సినిమా. తన కోసమైనా సినిమా హిట్ అవ్వాలి, ఎందుకంటే కంటెంట్ ఉంది, లేకపోలేదు. ఫస్ట్ హాఫ్ ఓకే, కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. ఏంటండి బాబు తన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. క్లైమాక్స్ చాలా బాగుంది, చాలా హై ఇచ్చింది. సెకండ్ పార్ట్కి మంచి స్టార్టింగ్ అనమాట. క్లైమాక్స్ చాలా బాగుంది. కంగో సినిమా చూసిన చాలా బాగుంది. సూర్య సార్ యాక్టింగ్ మాత్రం సూపర్, మైండ్ బ్లోయింగ్. బాబిదల యాక్టింగ్ కూడా బాగుంది, చాలా బాగుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్, సూపర్ ఉంది. లేదు బాగుంది, ఒకసారి చూడవచ్చు. వన్ టైం వాచింగ్ సూపర్ ఉంది సినిమా. చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ ఇచ్చివాడు దిగినాడు అంతే, సూపర్ ఉన్నాయి. ఫ్లాప్ లేదు, లేదు ఒకసారి చూడొచ్చు సినిమా, బాగుంది. పార్ట్ 2 కూడా ట్విస్టులు మాత్రం వేరే లెవెల్. ఇంటర్వ్యూల ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. బాగుంది. సూర్య సార్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. వేరే లెవెల్ అన్న, ప్రతి ఒక్క సినిమాలో ఒక వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తారు. సూపర్ ఉంది సినిమా. అయితే చెప్తున్నా కదా, కంగువా అయితే మ్యూజిక్తో స్టార్ట్ చేసిండు. ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల, అంత బాగుంది మ్యూజిక్. అయితే రికార్డ్ అయిపోయింది మ్యూజిక్ మొత్తము. బాడీ మొత్తం షేక్ అవుతుంది. ఆంధ్ర మొత్తం ఏపీ, టీఎస్ ఏపీ 2 షేక్ అయిపోతాయి మూవీతో. అయితే అంత బాగుంది మూవీ. అయితే హీరోయిన్స్ గురించి చెప్తే బ్రో, హీరోయిన్ దిశ నిన్ను చూస్తుంటే ఎక్కుతుంది నష, అట్లుంది బ్రో నిజంగా. అయితే క్లైమాక్స్ కార్తీక్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్. అంతవరకు మొత్తం నిజంగా సూర్య గారిది అయితే 1 man పర్ఫార్మెన్స్. క్లైమాక్స్లో వస్తారు కార్తీక్ గారు. మూవీ అయితే నిజంగా చెప్తున్నా హాలీవుడ్ రేంజ్లో ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఫుల్ ఫన్ అండ్ ఎంజాయ్ చేస్తారు బ్రో. మ్యూజిక్ చెప్పినా మేడం, మ్యూజిక్ అంటే చాలా బాగుంది మేడం. డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చినారు, చాలా క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చినారు. సాంగ్స్ కూడా నిజంగా సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగుంది మేడం. మూవీలో హైలైట్స్ వచ్చి సూర్య గారి 1 man షో పర్ఫార్మెన్స్ మేడం. ఎక్కడ చూసినా మనకు సూర్యనే కనిపిస్తాడు మూవీలో, వేరే ఏ క్యారెక్టర్ కూడా గుర్తుండదు. అంత బాగుంది. నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఓకే, సూర్య గారు ఎంతైనా మన అడాప్టర్ సన్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్ కాబట్టి స్లైట్లీ మోర్ దెన్ యావరేజ్ అని కూడా నేను చెప్తాను అనమాట. బట్ మనం డెఫినెట్లీ మెచ్చుకోవాల్సినది ఏంటంటే సూర్య గారి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అంటే ఆ ఫ్రాన్సిస్ గెటప్ మనం పక్కన పెట్టేసిన, మనకు ఈ కంగువా క్యారెక్టర్ ఉంటుంది కదా, 1 man షో అనమాట. సీరియస్లీ బాగా చేస్తున్నారు. సో పాజిటివ్స్ వస్తే నెంబర్ 1 సూర్య గారు, నెంబర్ 2 వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. అంటే ఆ 11th centuryలో ఆ 1070 ఇయర్ 1070 ఇయర్లో జరిగే ఆ పీరియాడిక్ సెటప్ అంతా కూడా బాగా ప్రాపర్గా చూపించినారు మనకు. కానీ బ్రో ఇలాంటి స్టోరీ కావచ్చు, ఈ స్క్రీన్ ప్లే కావచ్చు, లేకపోతే మనకి యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, మనం ఎన్నో మూవీస్లో మనం చూస్తాం అనమాట. మనకు
మనకు కొత్త ఏం కాదు. ఇది 2024, ఇంకా 1.5 month అయితే 2025 కూడా వస్తుంది. మనమంతా 10 years బ్యాక్ 2015లోనే బాహుబలిలో మనం చూస్తాము దీనికి మించిన బెటర్ ఎమోషన్స్. అంటే కంపేర్ చేయడం లేదు నేను, బట్ డెఫినెట్లీ కంగు అంటే మనం కొంచెం కొత్తగా వస్తాం కదా, ఎక్స్పెక్టేషన్స్. అది సూర్య గారి మూవీ, వాళ్ళు ప్రెస్ మీట్లో 2000 crores ఏం చేస్తానంటే మనం ఒక డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్తో మనం వస్తాము. నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు బ్రో. నాకైతే యావరేజ్ అని నాకు అనిపించింది. కష్టమే బ్రో, కస్టమర్. బాబీ డియోల్ అయితే మంచిగా వాడుకోలేదు. చూడండి అనిమల్లో చూడండి, ఒక 20 minutes ఉన్న రఫ్ ఆడిచ్చినాడు అనమాట. సో ఈ మూవీలో ఉండే రోల్ కాసేపు అయినా కూడా, అంటే విలన్గా ఉన్నా కూడా పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. అండ్ దిశా పతాని మనకుంది. ఆ అమ్మాయి తెలిసినదే దిశా పతాని ఎందుకు తీసుకుంటారు కాబట్టి, ఒక లైక్ ప్రాపర్ మోడల్ ఆ అమ్మాయి, ఇంకా గ్లామర్ ఎక్స్పోజింగ్ కోసం తీసుకుంటారు. ఆ అమ్మాయి కూడా ఓకే, స్టార్టింగ్లో ఫ్రాన్సిస్తో అది ఇది కొంచెం పర్వాలేదు, కానీ బాబీ డియోల్ ఇంకొంచెం బెటర్గా పెట్టింటే బాగుండేది బ్రో. అది నేను చెప్తే బాగుండదు, అది లాస్ట్లో చూస్తే బాగుంటుంది అనమాట. బాగానే ఉందంటే లీడ్ 2కి ఇచ్చినది, మనకు కంగువా 2కి వచ్చేసి లీడ్ ఇచ్చినారు. బట్ నన్ను అడిగితే కంగువా 1తోనే స్టిక్ అయిపోవడం బెటర్ అనమాట. ఎందుకంటే సూర్య గారు ఇంకా బెటర్ మూవీస్ చాలానే తీయచ్చు. నాకు ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది బ్రో. అది కూడా ఏంటంటే రెగ్యులర్ స్టోరీనే ఉంది కాబట్టి యావరేజ్ ఎందుకంటున్నాను అంటే, సూర్య గారి యాక్టింగు, యాక్షన్ సీక్వెన్సెస్, అక్కడక్కడ డిఎస్పి గారి బీజిఎం మనకు బాగుండడము. సో ఓవరాల్గా నాకు యావరేజ్ 1 time వాచబుల్ అని నాకు అనిపించింది. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అయితే మ్యాచ్ కాలేదు బ్రో. ఇప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అనేది మూవీ క్రిటికల్ అక్లైమ్ కంటే కలెక్షన్లు బట్టి చెప్పేస్తున్నారు అనమాట. ఇప్పుడు మౌత్ టాక్ ఏమో నాకు వచ్చేసి అనిపించింది, ఇది నా ఫీల్ యావరేజ్. బట్ దీనికి ఒక 500-600 కోట్లు అనేది అన్నారు వచ్చింది అనుకోండి, ఆబ్వియస్లీ ఇది కూడా సూపర్ హిట్ అంటారు కదా, మనం చెప్పలేం. సో కలెక్షన్లు బట్టి టాక్ ఉంటుంది. నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ మూవీ సూర్య గారి 1 man షో కోసము వాళ్ళు కష్టపడి ఆ పీరియాడిక్ సెటప్ పెట్టినారు కదా, సో దానికోసం వచ్చి చూడొచ్చు. సూపర్, నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేశాను. సూపర్ మూవీ. సూర్యను అలా చూస్తూ ఉండిపోయాను. ప్రతి ఒక్క మూవీలో కూడా కొత్తగా ఉంటుంది. సో ఇందులో కూడా చాలా కొత్తగా ఉంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, నాకు బాగా నచ్చింది మూవీ. పార్ట్ 2 కోసం వెయిటింగ్. బాగుంది. అలా నాకేమనిపించలేదు, నేను మాత్రం ఎంజాయ్ చేశాను, నాకు నచ్చింది. సూపర్, కార్తీ ఎంట్రీ సూపర్. పార్ట్ 2లో కూడా ఇంకా చాలా బాగుండబోతుంది. నాకైతే కొత్తగా అనిపించింది, నచ్చింది, చాలా బాగుంది. మ్యూజిక్ కూడా, సాంగ్స్, యాక్టింగ్. ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పలేం కదా, సూర్య యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఇందులో కొత్తగా ఉంది, నచ్చింది, చాలా బాగుంది. ఏ మూవీకి వచ్చారని అడగరా? ఇది 4th time మీరు కంగువా మూవీకి వచ్చానండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చారు. హాఫ్ అండ్ హాఫ్ మూవీ, లైక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్, దాంతో వచ్చింది. మెయిన్ థింగ్ అందరు అడుగుతున్నారు మూవీ ఎలా ఉందని చెప్పి. సూర్య ఎప్పుడైనా మూవీ తీస్తే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీస్తారు. సో ఎవరన్నారు? ఇక్కడ చాలా మంది వేరే ఫ్యాన్స్ అండి. మేము సూర్యకి ఫ్యాన్, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమో, మీరు వేరే వాళ్ళకి, చాలా మంది వాళ్ళ ఓన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పుష్ప 2 చాలా నచ్చుతుంది, నాకు ఇట్స్ లైక్ ఓకే, చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే 3D ఎఫెక్ట్ ఉండే ఇక్కడ. కొన్ని ఫైటింగ్స్లో లైక్ ఫైర్స్ అట్లా వస్తుంటే నా మీదకి వచ్చి పడుతుంది, ఆ ఫీలింగ్ కొంచెం. చాలా మంది స్టోరీ పరంగా కొంచెం లాగ్ అనిపిస్తుంది, పీరియాడిక్ టైం కదా, ఏదో తీయాలన్నట్టు తీసారా అని చెప్పేసి అంటున్నారు. సో దానికి తీయాలని తీసండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 మూవీస్ వచ్చాయి. ఖాన్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏదో లక్కీ భాస్కర్ ఒకటి వచ్చింది, మళ్ళీ సాయి పల్లవిది ఒకటి వచ్చింది, అమ్రాన్. సో ఈ మూవీస్ పెట్టుకొని కూడా ఈ మూవీ రిలీజ్ చేయాలనికి కారణం ఏంది? ఇప్పుడు సాగాలంటే ఏ మూవీ అయినా సాగుతుంది. కార్తీక డిసప్పాయింట్ అయింది, అంటే అన్న తమ్ముళ్ళు కదా. సో ఇంట్లో ఎట్లయినా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఇంట్లో అందరికీ, అన్న తమ్ముళ్ళకి. ఇక్కడ కూడా కొంచెం ఇస్తే లైక్ పాజిటివ్ క్యారెక్టర్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పి. మా సూర్య గారి గురించి అట్లా చెప్పకండి, రేటింగ్స్ ఎందుకు, సరేనా? వెల్, పేరు పెట్టడానికి ఏం లేదు, 100 out of 100.